ఈరోజు మనం పీసీఓఎస్ గురించి మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ ప్రశాంతి, శ్రీ ప్రశాంతి హాస్పిటల్, ఒంగోలు. పీసీఓడి, పీసీఓఎస్, పిఎంఓఎస్ అన్నీ ఆల్మోస్ట్ సేమ్. కాకపోతే ఎందుకు ఇన్ని పేర్లు అనేది కూడా చూద్దాం. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. అంటే ఓవరీలో చాలా సిస్ట్లు ఉండడాన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. కానీ ఇదొక మిస్నామర్. యాక్చువల్గా ఓవరీలో ఉండేది సిస్ట్లు కాదు, డెవలప్ కాకుండా ఆగిపోయిన ఫాలికల్స్. మొదట్లో పీసీఓడి అనే ప్రాబ్లం ఓన్లీ ఓవరీస్కి సంబంధించింది, దీనివల్ల ఓన్లీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి అని, అందుకోసం అని పీసీఓడి అని పేరు పెట్టారు. తర్వాత వాళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే దీంతో పాటు ఇది అదర్ సిస్టమ్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది. అందుకని దాన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్గా చేంజ్ చేశారు. ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం, తర్వాత ఆండ్రోజన్ లెవెల్స్ అంటే మేల్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం, దాంతోపాటు స్కానింగ్లో ఈ అల్ట్రాసౌండ్లో మల్టిపుల్ సిస్ట్ పిక్చర్స్ కనిపించడం. ఈ 3 క్రైటీరియాలో ఏవైనా 2 ఉంటే అప్పుడు దాన్ని పీసీఓఎస్ అనడం స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు రీసెంట్ డేస్లో ఇది అనుకున్న దానికంటే చాలా బ్రాడ్ స్పెక్ట్రమ్ అని రియలైజ్ అయ్యి ఇది పేషెంట్కి ఈజీగా అర్థం అవ్వాలని, ప్లస్ డాక్టర్స్ కూడా ఒక్కళ్ళు కాకుండా మల్టీ డిసిప్లినరీ అప్రోచ్తో ట్రీట్ చేయాలని దీని పేరుని పిఎంఓఎస్గా చేంజ్ చేశారు.